హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను కిచిడి చేయబోతున్నాను. దానిలోకి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, పొటాటో, మైసూర్పప్పు, దీన్ని ఎర్రపప్పు అని కూడా అంటారు, లవంగ, సాజీర, దాల్చిన చెక్క, మిరియాలు, కస్తూరి మేతి కొన్ని అయితే ఇవి తీసుకుంటున్నాను. దీన్ని పెసరపప్పుతో కూడా చేయొచ్చు. నేను ఇక మైసూర్పప్పు ఉందని ఇంట్లో మైసూర్పప్పుతో ఇవాళ చేయబోతున్నాను. ఇప్పుడు నేనైతే గిన్నె తీసుకున్నాను. దీంట్లో ఆయిల్ 3 దీంట్లో నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం నెయ్యి, 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే కాగేసింది. ఇప్పుడు దీంట్లో మనం ఇవన్నీ తీసుకున్నాం కదా, బగారా సామాన్ అంటారు దాదాపు. ఇవి అయితే ఇప్పుడు వేగాయి కదా, దీంట్లో పచ్చిమిర్చి కూడా వేగాయి కదా, దీనిలో ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా, ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం గోలాయి కదా, దీంట్లో అల్లం పేస్ట్, పసుపు అయితే వేసుకోనండి, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అవి అన్నీ వేస్తున్నా కదా, దేనికి ఆ ఫ్లేవర్ మంచిగా అవపడడానికి. పసుపు వేస్తే మొత్తం ఎల్లోయిష్ అవుతుంది కదా, అందుకని వేయను. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఇప్పుడు ఇలా అయింది కదా, దీంట్లో బీన్స్ అయితే వేసుకుంటున్నాను. బీన్స్ ఇందాక ఉంచలే కదా, అయితే ఇప్పుడే కూరగాయలు వస్తే తీసుకున్నా, అందుకనే ఇప్పుడు దీంట్లో వేస్తున్నా. సపరేట్గా అయితే పిల్లలు తీసి పడేస్తారు, దీంట్లో అయితే అలానే తింటారు. ఇది కూడా ఇది ఆయిల్లో మగ్గేసింది. ఇప్పుడు క్యారెట్ అయితే వేసుకుంటున్నా. ఇవి కూడా ఆయిల్లో మగ్గాయి. ఇప్పుడు అయితే ఆలుగడ్డలు అయితే వేసుకుంటున్నాం. ఇవి కూడా మగ్గాయి ఆయిల్లో. ఇప్పుడైతే పప్పు వేసుకుంటున్నా. పప్పు కూడా వేసేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఎసరు వేసుకోవాలి. పప్పు స్థానంలో మనం పన్నీర్ ఇట్లా అవి వేస్తే వెజిటేబుల్ బిర్యానీ అని అయితే అంటారు. నేను పప్పు వేస్తున్నా కాబట్టి దీన్ని ఇప్పుడు కిచిడి అని అంటున్నా. బఠానీ, ఇంకా వెజిటేబుల్స్, పన్నీర్, బెండకాయ ఇట్లా అవన్నీ కూడా వేసుకోవచ్చు దీంట్లో. అట్లా వేస్తే వెజిటేబుల్ బిర్యానీ అయితే అని అంటారు. దీంట్లో అయితే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో అయితే వాటర్ పోస్తున్నా. నేను గ్లాస్ రైస్ తీసుకున్నా, దానికి చెంబడు వాటర్ అయితే పోస్తున్నా. వెజిటేబుల్స్ ఇవన్నీ వేసా కదా, అందుకని ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటూ వాటర్ అయితే పోసేసా. ఇది మరిగిన తర్వాత దీంట్లో మనం రైస్ అయితే వేసుకోవాలి. ఇక కారం వేయనండి దీంట్లో, ఎందుకంటే మనం పచ్చిమిర్చి బగారా సామాను వేసాం కదా, అదే సరిపోతుంది దీనికి. అందుకనే నేనైతే కారం అయితే అవాయిడ్ చేస్తున్నా. వాటర్ అయితే మరిగాయి. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకోవాలి. రైస్ అయితే వేసుకున్నాం కదా, ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తే
ఇదైతే ఉడుకుతుందండి. దీన్ని ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.